క్లిష్టమైన పరిస్థితి ఆర్ఎస్ఎస్కి. దీన్ని హిందువులకి హిందూయిజంకి ముడిపెడితే నాలాంటి హిందూ మేము ఒప్పుకోం. ఎందుకంటే యు ఆర్ నాట్ ఏ టేకేదార్, యు ఆర్ నాట్ ఏ కస్టోడియన్, యు హ్యావ్ నో ఆబ్లిగేషన్ టు ప్రొటెక్ట్ హిందూస్. ఇందాక చెప్పినట్టు హిందువులు ఐక్యంగా లేరు, ఉండరు. ఎందుకంటే దాంట్లో కులాలు ఉన్నాయి, సబ్ కులాలు ఉన్నాయి, దేవుళ్ళు శతకోటి దేవుళ్ళు ఉన్నారు. కాబట్టి నువ్వు ఆర్ఎస్ఎస్ నీది ఒక వ్యాపారం. ఆ వ్యాపారంతో వచ్చిన పైసలతోటి నువ్వు రాజకీయ నాయకుల్ని చేసుకుంటున్నావు. దేశంలో ఒక రాజకీయ పార్టీ పెట్టావు, రాజకీయ పార్టీ ద్వారా అధికారంలోకి వచ్చిండ్రు. ఆ రోజు వాజ్పేయి గారు వచ్చిండ్రు, ఇప్పుడు రోజు అద్వానీ మన మోడీ గారు వచ్చారు. అట్లని చెప్పి నేను 100 సంవత్సరాలు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. ఇప్పుడు ఈయన హోమ్ మినిస్టర్ ఎవరు, ఆయన ఎవరు నన్ను అడగటానికి? అంటే ఇట్ ఈస్ యు ఆర్ అబ్యూజింగ్ ద కాన్స్టిట్యూషన్. అండ్ బై సెకండ్ ఈజ్ సేయింగ్ దట్ హీఈస్ ఎ దళిత్, ఐ షుడ్ నాట్ ఆన్సర్ అనేది ఇంకొకటి. దళిత్ షుడ్ నాట్ క్వశ్చన్ దిస్ ఆర్ఎస్ఎస్ అనేది ఇంకొక ఏమంటారు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. 145 కోట్ల జనాభా ఉంది. అందులో జెన్జీ వాళ్ళే 30-40% ఉన్నారు. వాడికి అన్ఎంప్లాయ్మెంటు, ఇది ప్రైజ్ రైజు, వాడికి భవిష్యత్తు లేని ఒక సమాజం కనపడుతుంది. కాలేజీ నుంచి వస్తున్నారు, అంతా ఆల్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, హైలీ క్వాలిఫైడ్. ఎన్ని రోజులు వీళ్ళు ఈ స్విగ్గీ, జొమాటో, ఉబర్, ఓలా జాబులు చేసుకోవాలి. కాబట్టి ఈ మత ఛాందసవాదము కింద ఈ దేశాన్ని ఎక్కువ కాలము మభ్యపెట్టలేరు. వచ్చే జెన్జీ మాత్రము వాళ్ళకి మతము ఇదంతా ఏం లేదు. దే ఆర్ ఆల్ గుడ్ హ్యూమన్ బీయింగ్స్, గుడ్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఇప్పుడున్న ఈ తరము అంతరించినాక కూడా వాళ్ళు ఇంకా ఈ భూమి మీద 40-50 సంవత్సరాలు ఉంటారు. ఇప్పుడు మోడీ గారు 75 అంటే ఈ జంజీ 20-25 వేసుకున్నా వాళ్ళకి 50 సంవత్సరాలు ఉంది. అంటే మోడీ గారి కాలం చేసినాక కూడా వీళ్ళు 50 సంవత్సరాలు ఈ దేశాన్ని ప్రొటెక్ట్ చేయాలి. అందుకే కాదు వాళ్ళని పాకిస్తానీస్ అని, బంగ్లాదేశ్ అని, వీళ్ళు యాంటీ నేషనల్స్ అని మాట్లాడితే ఏదైతే శ్రీలంకలో జరిగిందో, ఏదైతే నేపాల్లో జరిగిందో, ఏదైతే బంగ్లాదేశ్లో జరిగిందో అది ఇండియాలో జరగొద్దని కోరుకుంటున్నా. కానీ అదంతా కూడా ఈ ఆర్ఎస్ఎస్, ఈ బీజేపీ ప్లస్ ఈ మోడీ ఎవరైతే మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ప్రజలని ఎలా గౌరవిస్తారు అనేది. ఎందుకంటే రెస్పెక్ట్ నాట్ కమ్స్ ఫ్రమ్ యువర్ అథారిటీ పవర్, రెస్పెక్ట్ కమ్స్ ఫ్రమ్ యువర్ యాక్టివిటీస్ అండ్ హౌ యూ డీసెంట్లీ సీ యువర్ సిటిజన్స్. వాళ్ళు మిమ్మల్ని వాళ్ళకి గౌరవం ఇస్తే వాళ్ళు మీకు గౌరవం ఇస్తారు. ఆల్రెడీ 2 సంవత్సరాలు అయింది ఈ ప్రభుత్వము. అయితే అందుకనే వీళ్ళు ఏం చేస్తున్నారు, 240 ఉన్నదాన్ని 293కి తీసుకొచ్చారు. ఇప్పుడు పార్టీలను చీల్చడం చేస్తున్నారు. సరే, మీరు పార్టీలను చీల్చండి, అది మీకు మీ ఇష్టం. అది వాట్ ఎవర్ దట్ కాన్స్టిట్యూషన్ అండ్ ఆర్టికల్ షెడ్యూల్ 10 కింద అది ఉన్నది. కానీ ఈ అనవసరమైన గొడవని తీసుకొచ్చి వాడు దళితుడు, మేము హిందువులము, మమ్మల్ని ప్రశ్నించే అధికారం దళితులకు లేదు, ఆదివాసులకు లేదు అంటే వాళ్ళు కూడా దూరం అయిపోతారు. ఎట్లయితే మైనారిటీ దూరమైనరు. ఈ దేశంలో ఈ బతుకు భయంకరంగా ఉన్నది. ఒక 30% ముస్లిమ్స్కు, మైనారిటీస్కి భద్రత లేదని చెప్పుకుంటున్నారు. అది వరల్డ్ రిపోర్ట్సే వస్తున్నాయి. తర్వాత ఇప్పుడు సడన్గా ఆదివాసులను దళితులు అంటే 50% పాపులేషన్ వాళ్ళే ఉన్నారు. మిగిలిన హిందూస్ ఎంతమంది ఉంటారు? మీరు దళితుల్ని, ఆదివాసులను తీసేస్తే ఇక ఓన్లీ బీసీస్ అండ్ ఫార్వర్డ్ క్యాస్ట్ ఉన్నారు. ఇప్పుడు ఎన్నడో బీసీలను కూడా అదే ఎక్కడనో దగ్గర చేస్తారు. ఎందుకంటే బీజేపీ ఈజ్ ఎ ఫార్వర్డ్ క్యాస్ట్ పార్టీ, నార్త్ ఇండియన్ పార్టీ, బనియా పార్టీ అని మొదటి నుంచి చెప్పారు. ఏదంటే మోడీ గారిని ముందర పెట్టి ఓబీసీ అండి. మోడీ గారు ఈజ్ నాట్ ఏ బార్న్ బీసీ. మన రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఇది డూప్లికేట్ బీసీ, ఇది కన్వర్టెడ్ బీసీ. దాంట్లో ఏం తేడా లేదు. బికాజ్ వెన్ హీ హాజ్ బార్న్ హిస్ క్యాస్ట్ ఈజ్ ఇన్ ఓసీ. మేబీ కాంగ్రెస్ ఆర్ బీజేపీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫర్ దేర్ ఇంటర్నల్ ఇష్యూస్ ఆర్ అక్కడ ఏదైనా కమిషన్ ఏదో చేసి బీసీలో జమ చేశారు. బట్ ఆయన జీవితం అంతా, బాల్యము అంతా ఓసీగా బతికిండు. ఆయనకు బీసీ సమస్యలు తెలవవు. కాబట్టి
ఇప్పుడు వీళ్ళు ఏదో మేము ఓబీసీని ప్రధానమంత్రిని చేసినట్టు కాదు. యూ హ్యావ్ మేడ్ ఏ కన్వర్టెడ్ బీసీ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ హూ హాజ్ నో అయోటా ఆఫ్ ప్రాబ్లమ్స్. ఆయనకి ఆ ప్రాబ్లమ్స్ తెలియదు. ఇప్పుడు నేను ఒక రెడ్డిగా ఉన్నాను, పోయి నేను క్రిస్టియన్గా పోయి దళిత క్రైస్తవునిగా మారిపోయి క్రైస్తవునిగా మారిపోయి పీటర్ రెడ్డినో థామస్ రెడ్డినో పెట్టుకుంటే నాకు తెలియదు కదా చిన్నప్పుడు ఏం జరిగిందని, ఆ కష్టాలు అవన్నీ. కాబట్టి ఏదో ఇవాళ నాకు హిందువుల మీద కోపం వచ్చిందని మారిపోవటం అట్లా కాదు. కాబట్టి లేదా చట్టము మనకి ఇచ్చిన హక్కు ఏదో యూ కెన్ మత మార్పిడి జరగవచ్చు అని. కాబట్టి ఆ రోజు ఆ కులాన్నే మొత్తాన్ని మోడీ గారు ఒక్కడు ప్రేమతోటి మారలే, బీసీగా కాలే, మొత్తం కులాన్నే తీసేశారు. కులాన్నే ఓసీ నుంచి బీసీలకు. ఇప్పుడు మన దగ్గర కొట్లాడుతున్నాం కదా, ఏది పక్క రాష్ట్రంలో కాపులని బీసీలుగా చేయాలని ముద్రగండ పద్మనాభ గారు ఎప్పటి నుంచి కొట్లాడుతున్నారు. సో అట్లా నేనేమంటున్నాను అంటే ఈ దేశంలో చాలా మందికి క్లారిటీ లేక వాట్ ఎవర్ మోడీ గారు చెప్పిందో, వాట్ ఎవర్ ఆర్ఎస్ఎస్ చెప్పిందో ఇంకా అదే వేదము అని హెడ్లైన్స్ చదివి డీప్ డీటెయిల్స్కి వెళ్ళట్లేదు. మనం విశ్లేషించేది ఏంది అంటే ఇక్కడ ఎవరు ముఖ్యము అంటే రాజ్యాంగం ముఖ్యము. రాజ్యాంగానికి ఎగనెస్ట్గా దేవుడు వెళ్ళినా, హిందూ మత పెద్దలు వెళ్ళినా, ఈవెన్ మోడీ గారు యాజ్ ఎ ప్రెసిడెంట్గా ప్రైమ్ మినిస్టర్గా వెళ్ళినా హీ హాస్ టు ఫేస్ ద లా. ఆ రోజు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిందనే కదా ఆమెని తీసుకుపోయి జైల్లో పడేశారు. కాబట్టి ఇక్కడ రాజ్యాంగం ముఖ్యం. ఆ రాజ్యాంగం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజలు నిర్మించిన ఈ వ్యవస్థ, ఈ ఓటింగ్ వ్యవస్థ, ప్రజలు సుప్రీం కాబట్టి ఎవరికి ఓటేస్తే వాళ్ళ సీట్లో కూర్చొని వాళ్ళకు అంటే ఒక స్టేబుల్ గవర్నమెంట్, ఒక గుడ్ గవర్నెన్స్ ఇవి ఇచ్చిన అన్ని రోజులు వాళ్ళని రెస్పెక్ట్ చేస్తారు. లేనాడు ఇందాక చెప్పినట్టు జంజీ రోడ్డు మీదకి వస్తుంది. కాబట్టి వెరీ క్లియర్గా ప్రియాంక ఖర్గే గారు ఇచ్చిన 2 పేజీల లెటరు కి మోహన్ భగత్ గారు ఇవ్వవలసిన ఆబ్లిగేషన్, కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. అంతేగాని అది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీయో, కాంగ్రెస్ వర్సెస్ ఆర్ఎస్ఎస్గా చూడొద్దు అని నా భావన. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తంగా ఆర్ఎస్ఎస్ రిజిస్ట్రేషన్ పై జరుగుతున్న చర్చలో భాగంగా తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ పాదూరి శ్రీనివాసరెడ్డి గారు అయితే మాత్రం వారి యొక్క విశ్లేషణను, రకరకాల దీని చర్చపై సాగుతున్న వివాదాలను, అలాగే వివాదాలకి క్లారిటీ, అలాగే జరుగుతున్న పరిణామాలపై కూడా పూర్తిగా వారి యొక్క సందేశాన్ని, వారి యొక్క ఆలోచన అయితే చెప్పే ప్రయత్నం చేశారు. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.